గేమ్ చేంజర్. వాస్తవంగా కొన్ని సినిమాలు ఉంటాయి. టాక్ ఒకటి, సినిమా చూస్తే ఒకటి. ఇప్పుడు కలేజా ఉంది, సినిమా ఫెయిల్ అన్నారు. ఆ టాక్ మూలంగా దెబ్బతింది. కానీ సినిమా ఇవాళకి కూడా అది ఎన్నిసార్లు వేసి ఉంటారో జెమినీ వాళ్ళు, ఎన్నిసార్లు నేను విడిగా కూడా మళ్ళీ మెట్టుకుని చూసినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. అట్లాగా కొన్ని సినిమాలు ఏంటంటే టాక్ వల్ల నష్టపోతుంటాయి, కానీ అద్భుతమైనటువంటి ఉంటుంటాయి. ముందు ఇప్పుడు ఈ టాక్ ద్వారా చెడగొట్టేటటువంటి ప్రయత్నం జరుగుతుంది. గేమ్ చేంజర్ది అట్లాంటిదే జరుగుతుంది. సినిమాని చూడనివ్వండి, చూసిన తర్వాత అది బాగుందో బాగోలేదో జనం తేల్చుకుంటారు. ఒక 4-5 రోజుల పాటు నెగిటివ్ టాకే మనం క్రియేట్ చేయకుండా ఉంటే అది సక్సెస్ ఫెయిల్లో జనం డిసైడ్ చేసుకుంటారు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి సోషల్ మీడియా పుణ్యం అని చెప్పేసి ఆ యూట్యూబ్లు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు, ఇన్స్టాలు ఎవరికి వాళ్ళు కామెంట్, దానికి స్పందించేటప్పుడు ఆ సినిమా ఇప్పుడు ఎట్లాంటి కామెంట్లు పెట్టేస్తున్నారంటే ఏది ఉచ్చబోసే సినిమాలు అయితే చూస్తారు, ఉచ్చపోయించే సినిమాలు అయితే చూడరు. ఇట్లాంటి పదాలతో నెగిటివ్ క్యాంపైన్ని కౌంటర్ చేయడానికి వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం. బట్ వాస్తవంగా గేమ్ చేంజర్కి సంబంధించినటువంటిది తొలి రోజు సినిమా ఏది లెక్క, ఫైనాన్షియల్ లెక్కను చూస్తే కనుక తొలి రోజు మంచి కలెక్షన్లతోనే రికార్డు కలెక్షన్సే వచ్చినాయి. 186 కోట్ల రూపాయలు వరల్డ్ వైడ్గా సాధించామన్నటువంటిది ఆ సినిమాకి సంబంధించినటువంటి వాళ్ళే మెన్షన్ చేస్తున్నటువంటి లెక్క. కాబట్టి వాళ్ళకి ఫైనాన్షియల్ హిట్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇక తర్వాత ఎట్లాగూ ఇప్పుడు ఈ 4 రోజులు ఇవి ఉంటాయి, పోటీలో ఇవన్నీ సహజంగా ఉంటాయి. సినిమాని చూడనిచ్చాక వాళ్ళంతటా వాళ్ళు మాట్లాడుకుంటే బాగుంటుంది. కానీ దాని మీద ముందే నెగిటివ్ క్యాంపెయిన్ చేసేటటువంటి కాన్సెప్ట్ని పక్కన పెట్టడం ముఖ్యం. ఎందుకంటే అదొక వ్యాపారం, కళాత్మక వ్యాపారం. ఆ వ్యాపారాలని మౌత్ పబ్లిసిటీతో చెడగొట్టకుండా ఉంటే బాగుంటుంది.